ఎన్టీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ కి స్వాగతం సుస్వాగతం. రుచికరమైన ఆరోగ్యకరమైన వంటలతో పాటు మంచి మంచి చిట్కాలను మీకు అందిస్తూ మిమ్మల్ని అలరిస్తున్న అభిరుచి ఈ రోజు కూడా టేస్టీ వంటలతో సిద్ధంగా ఉంది. మరి చూద్దాం ఇవాల్టి వెరైటీస్ ఏంటో. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. మరి ఈ రోజు వంటలు పిండి వంటలు సెగ్మెంట్ లో ప్రేక్షకులు ఎలాంటి రుచికరమైన వంటను కోరుకుంటూ ఈమెయిల్ చేశారో ఇప్పుడు చూద్దాం. నమస్తే రాజు గారు. నమస్తే. సో ఈ రోజు మరి వంటలు పిండి వంటల్లో ఎవరు ఎలాంటి రెసిపీ అడుగుతున్నారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో రాణి గారు మెయిల్ చేశారు రాజు గారు విజయనగరం నుంచి. ఓకే. కర్రపెండలం ఉంటుంది కదా, సో దాంతో అంటే ఏదైనా కొంచెం వెరైటీ వంట చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. కర్రపెండలంతో మామూలుగానే రెసిపీస్ తక్కువ, చాలా తక్కువ చేసుకుంటారండి. సో అంటే ఏది చేసుకోవచ్చు కర్రపెండలంతో కొంచెం టేస్టీగా అంటే వెరైటీగా? కొంచెం మసాలా టైప్ లో చేద్దాం, కుర్మా చేద్దామండి. కర్రపెండలంతో కుర్మానా? ఎస్. అంటే కొంచెం పులుపు కూడా యాడ్ అయ్యి కొంచెం మసాలా టేస్ట్. ఓకే, సో అన్ని బాగా ఉంటాయి. సో ఓన్లీ కర్రపెండలం ఒకటే వాడుకుంటామా, వేరే వెజిటబుల్స్ వేసుకోవచ్చా ఇందులో? కర్రపెండలం ఒకటే తీసుకుందాం, సరిపోతుంది. ఓకే ఓకే అండి. మరి కర్రపెండలం కుర్మా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కర్రపెండలం కుర్మా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కర్రపెండలం ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ఎండు కొబ్బరి పేస్ట్ 1/2 కప్పు, గసగసాల పేస్ట్ 1/2 కప్పు, పెరుగు 1/2 కప్పు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, మరి కర్రపెండలం కుర్మా తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. ఓకే, కొద్దిగా నూనె వేసుకుని. ఓకే, సో నూనె వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఓకే, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, సో కొంచెం మనకి కుర్మా అంటే మసాలా బేస్లోనే ఉంటుంది కాబట్టి కొద్దిగా ఘాటుగా చేసుకుంటే బాగుంటుంది అనమాట ఇది. అవునండి. సో అంటే ఈ పెండలం మనకు కొంచెం కమ్మగా వస్తుంది, సో కాబట్టి కొంచెం ఇలా మసాలా బేస్ కొంచెం బాగుంటే టేస్టీగా వస్తుంది. సో దీనికి మనం ముందే కర్రపెండలం అనేది ఉడికించేసి పెట్టుకోవాలి కదా రాజు గారు? అవునండి, అంటే చాలా టైం తీసుకుంటుంది అది కొంచెం ఉడకడానికి, కాబట్టి ముందుగానే ఉడికించి పెట్టుకుంటేనే మనకు ఈ కర్రీ లాంటివి మనం తయారు చేసుకోవచ్చు. కాకపోతే కర్రపెండలం అంటే మనకి చిలకడ దుంపలు లాంటివి కొంచెం స్వీట్గా ఉంటాయి, కానీ కర్రపెండలం అనేది చాలా టేస్ట్లెస్గా ఉంటుంది కదా, అంటే చాలా చప్పగా లాగా కొంచెం కమ్మదనం అనేది ఉంటుంది. అంటే అది ఎలా అంటే కొంచెం కాల్చి కానీ దాన్ని అంటే నిప్పుల్లో వేసి లేదా ఉడికించి కానీ తింటే కొంచెం బాగుంటుంది. అదే, సో కాబట్టి మనం ఏదైనా కుర్మా లాంటివి చేసుకున్నప్పుడు ఆ బేస్ మసాలా అనేది దానికి బాగా పట్టేస్తాం. మనం ఎలాంటి బేస్ తీసుకుంటే ఆ ఫ్లేవర్ లోకి అది ఈజీగా బ్లెండ్ అవుతుంది. ఉప్పు, ఓకే, అలాగే కారం, కొంచెం పసుపు. ఓకే, సో ఇది బాగా కలిపేసుకొని, ఓకే, సో ఇప్పుడు మసాలా అండి. ఎండు కొబ్బరి పేస్ట్, ఓకే, అలాగే గసగసాల పేస్ట్. ఓకే, సో ఈ రెండు కూడా కొంచెం దూరగా వేయించేసి మనం పేస్ట్ కొట్టుకోవాలి. ఓకే, సో మనకి అన్ని కుర్మాస్కి ఇది మంచి కాంబినేషన్ కాబట్టి సో దీంట్లో కూడా ఇదే తీసుకున్నాం, ఇదే సెట్ అయిపోతుంది. ఇది కొంచెం మనకు మగ్గాలండి. ఓకే రాజు గారు, సో ఈలోగా మేము చిట్కా చూసేస్తాము. ఓకే ఓకే అండి, ఇక్కడ పేస్ట్ వేగుతూ ఉంటుంది, ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. వారానికి ఒకసారి సబ్బు నీళ్లలో 15 నిమిషాల పాటు పాదాలని నానబెట్టి ఆ తర్వాత బ్రష్తో రుద్దేసినట్లయితే మృత చర్మం అంతా తొలగిపోయి పాదాలు మృదువుగా ఉంటాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా, సరిపోతుందా రాజు గారు? సరిపోతుంది. అంటే ఆ వేగిన స్మెల్ వస్తుంది, మనకి ఆయిల్ అంతా కూడా శుభ్రంగా అది పీల్ చేసుకుంది. సో ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న కర్రపెండలం ముక్కలండి. సో అలాగే పెరుగు, ఓకే, వాటర్ కావాలి కదా కొంచెం, అంటే మసాలా పొడులు వేసిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటాం, కొద్దిగా ధనియాల పొడి, అలాగే కొంచెం గరం మసాలా పొడి. ఓకే, వాటర్ ఇస్తారా?
సో కొంచెం వాటర్ వేసి మనం మగ్గిచ్చేసుకుంటే ఆ కరపెండలంకి ఫ్లేవర్స్ అన్ని కూడా బాగా పట్టేస్తాయి కదా. అవునండి. ఇప్పుడు ఇందులో మనం పెరుగు వేసుకున్నాం కదా రాజు గారు, అంటే టమాటో పేస్ట్ కూడా తీసుకోవచ్చా కావాలి అనుకుంటే? టమాటో పేస్ట్ తీసుకోవచ్చు, బానే ఉంటుంది. సో కుర్మా కాబట్టి కొంచెం ఆ పెరుగు ఫ్లేవర్ లో ఉంటేనే బాగుంటుంది. సో అది కూడా కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుంది పెరుగు. సో మీరు అనుకున్నట్టు కొంచెం టమాటో కూడా కావాల్సి యాడ్ చేసుకోవచ్చు. సో మూత పెట్టేస్తారు, కొంచెం మగ్గితే మనం తీసేసుకోవచ్చు. చూద్దామా రాజు గారు? ఓకేనండి, సరిపోతుందా? సరిపోతుంది. స్టవ్ ఆపేసేసి సో దాన్ని డిష్ అవుట్ చేసేసుకున్నాం. ఓకే, మనకి ఎక్కువ గసగసాలు ఆ కొబ్బరి ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. ఎస్ అండి. యాక్చువల్గా అసలు ఆ కరపెండలం అంటే తెలియని వాళ్ళకి పెడితే అది ఏదో కొత్త వెజిటబుల్ అనుకుంటారు, తినేసేస్తారు. అంటే బంగాళదుంప అనుకుంటారు ఫస్ట్. కొత్తిమీర అండి. ఓకే ఓకే, కరపెండలం కుర్మా రెడీ. నైస్ రాజు గారు. ఓకే అండి, మరి వేడివేడిగా కరపెండలం కుర్మా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కరపెండలం కుర్మా తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, కారం, పసుపు, ఎండు కొబ్బరి పేస్ట్, గసగసాల పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన కరపెండలం ముక్కలు, పెరుగు, ధనియాల పొడి, గరం మసాలా వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కరపెండలం కుర్మా రెడీ. కరపెండలం కుర్మా తయారీ విధానం చూసారు కదా రాజు గారు, టేస్ట్ చూద్దామా? ఓకేనండి. బాగుంది. సో అంటే ఆ ముక్క కూడా కొంచెం ఈ మసాలా తాలూకు ఫ్లేవర్స్ అని కూడా పట్టేసాయి, బాగా ఇదైంది. అంటే యాక్చువల్ గా మనకి ఈ దుంపలకి ఏదైనా కూడా కొంచెం ఇలా స్పైసీగా యాడ్ అయితే ఆ కొద్దిగా స్వీట్నెస్ అనేది వస్తుంది కదా. అవునండి. సో అది కూడా యాడ్ అయ్యి చాలా టేస్టీగా ఉంది. అవునండి. అండ్ కొంచెం ఆ పెరుగు పులుపు, ఈ మసాలా ఫ్లేవర్స్ అన్ని కూడా బాగా సెట్ అయ్యాయి రాజు గారు. ముక్క కూడా బాగా పట్టేసుకుంది, బాగా పట్టేసాయి. అండ్ ఎప్పుడు రొటీన్ గా అంటే ఓన్లీ ఉడికించుకొని తింటాం కాకుండా చక్కగా ఇలా కూడా ట్రై చేయొచ్చు వీటి. బాగుంది ఐడియా అయితే ఇది. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, కరపెండలం కుర్మా చాలా సింపుల్ రెసిపీ, మీరు కూడా ట్రై చేయొచ్చు. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. తరచూ దానిమ్మ గింజల్ని తీసుకుంటూ ఉండడం వల్ల చర్మం మంచి షైనీగా ఉంటుంది, అలాగే ముడతలు పడకుండా త్వరగా ముదురుగా అవ్వకుండా ఉంటుంది. ఓకే, మరి వంటలు పిండి వంటల్లో కరపెండలంతో మంచి టేస్టీ వంట చూసారు కదా. మీరు ఏదైనా వంట నేర్చుకోవాలి అనుకుంటే ఆ వివరాల్ని మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా: ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపురా, బెంగళూరు 560047. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈ రోజు మనం ఒక వెరైటీ స్నాక్ ఐటమ్ చూడబోతున్నామండి. అదేంటంటే నూడిల్స్ కట్లెట్. మరి ఈ కట్లెట్స్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఓకే అండి, ఇప్పుడు నూడిల్స్ కట్లెట్. సో రాజుగారు, నూడిల్స్ కట్లెట్. అవునండి. మనము చాలా రకాల కట్లెట్స్ చూపించాము, అంటే వెరైటీస్. నూడిల్స్ అనేది జనరల్ గా అందరూ ఊరికే ప్లెయిన్ గా చేసుకొని తినేస్తూ ఉంటారు కదా. అమెరికన్ చాప్స్ లో కొంచెం డీప్ ఫ్రై చేసుకొని తీసుకుంటాం. అండ్ కొన్ని రకాల స్నాక్ ఐటమ్స్ లో మామూలుగా డీప్ ఫ్రై చేసి కూడా ఏదో వాడుతూ ఉంటారు. పకోడీలా కొంచెం అలా చేసుకుంటాం. కానీ ఇప్పుడు ఈ కట్లెట్స్ ఎలా ఉంటాయి నూడిల్స్ తో? అలా అంతా స్ప్రింకిల్ గా అలా తెలుస్తూ ఉంటాయా మనకి? బానే వస్తుంది, బానే వస్తుంది. అంటే తినేప్పుడు మనకి మధ్యలో అలా అంటే కొంచెం అలా ముక్క కొరికినప్పుడు కొంచెం ఆ నూడిల్స్ అనేది తెలుస్తూ ఉంటుంది. ఓకే. సో కొంచెం టేస్ట్ లో కొంచెం డిఫరెన్స్ వస్తుంది. సో టేస్ట్ లో మనకు కొద్దిగా వెరైటీ ఉంటుంది అన్నమాట. ఓకే ఓకే అండి, మరి నూడిల్స్ కట్లెట్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. నూడిల్స్ కట్లెట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నూడిల్స్ 100 గ్రాములు, శనగపిండి అరకప్పు, ఉడికించిన పచ్చి బఠానీలు అరకప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, బ్రెడ్ పౌడర్ కొద్దిగా. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి.
సో ముందుగా నూడిల్స్ ఉడికించి పెట్టేసుకోవాలండి. ఓకే, సో దీంట్లో సో కొద్దిగా ఇలా పొడి పొడిలాడుతూ రావాలంటే మనం కొంచెం ఉడికించేటప్పుడు ఆయిల్ అది వేసుకుంటే బాగుంటుంది కదా రాజు గారు? అవునండి. అంటే చాలా మందికి ఇలా కూడా రాదు, అంటే ఉడికించిన అది ముద్దగా అయిపోవటము సంథింగ్ అలా సో అవుతుంది. ఉడికించిన తర్వాత 2 పాయింట్స్ అండి. ఒకటి వాడ్చిన తర్వాత మళ్ళీ కొంచెం నూనె పైన వేసేసి ఒకసారి పైకి కింది కదిపేసి పక్కన పెట్టేసుకోవడం. ఇంకొకటి దాంట్లో తీసేసి చల్ల నీటిలో వేసేసి వేడి దాంట్లో తీయగానే చల్ల నీటిలో వేసేస్తే కొంచెం స్టార్చ్ అది ఉంటుంది కదా, సో ఆ నీళ్ళలో వెళ్ళిపోతుంది, పొడి పొడిగా బాగుంటుంది, స్టిక్కీగా లేకుండా ఉంటుంది అన్నమాట. సో దీంట్లో శనగపిండి, కాకపోతే ఇక్కడ ఎలాగో మనం కట్లెట్స్ చేస్తున్నాం కాబట్టి కొద్దిగా అలా మెత్తగా ఉన్నా పర్వాలేదు కదా, కాకపోతే ఆ నూడిల్స్ కొద్దిగా అవి తెలుస్తూ ఉంటే బాగుంటుంది. ఎస్, సో అలాగే ఉడికించిన పచ్చి బఠానీలు ఇలా మెది పెట్టేసుకున్నాం. కావస్తే స్వీట్ కార్న్ కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు దీనికి బేస్ మనకు ఓన్లీ శనగపిండి బఠానీ అంతేనా? అంటే బంగాళదుంప లాంటిది ఏమైనా తీసుకోవచ్చా? కావాలి అంటే మనకి నూడిల్స్ అది వచ్చేసి మనకు మైదా కదా బేస్, సో అది సరిపోతుంది, మనకు స్టిక్కీగా ఉంటుంది. సో సన్నగా తరిగిన అల్లం ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు. ఇప్పుడు బఠానీ ప్లేస్ లో మనం మార్చుకుంటూ ఉండొచ్చా? కావాలంటే సరిపడా ఉప్పు, కొద్దిగా జీలకర్ర పొడి, అలాగే కొంచెం చాట్ మసాలా. సో ఫైనల్ గా కొత్తిమీర. సో ఎలాగో నూడిల్స్ కొంచెం తడి ఉంటుంది కాబట్టి కొద్దిగా చూసి మనం వాటర్ అది కలుపుకుంటే బెటర్ ఏమో కదా. అవునండి, కొంచెం ఇలా నూడిల్స్ లైట్ గా మెదుపుకుంటూ మనం కలిపేసుకోవాలి, కొంచెం వాటర్ పడుతుంది. సో ఇక్కడ శనగపిండి కాకుండా వేసిన పప్పు ఉంటుంది కదా, పుట్నాల పప్పు, సో అదైనా పొడి చేసి మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే, కొద్దిగా పడుతుంది వాటర్. సో ఇప్పుడు వీటిని మనం కొంచెం కొంచెం తీసుకొని కట్లెట్ల షేప్ మనకు నచ్చిన షేప్ చేసేసుకొని రౌండ్ షేప్ చేస్తాను. సో ఇది ఆన్ చేసి పెట్టిన రాజు గారు, హీట్ అవుతుంది. ఓకే, నైస్. యాక్చువల్గా ఇలాంటివి మనము డీప్ ఫ్రై చేసుకుంటే బాగుంటాయి కదా, ఐ మీన్ కరకరలాడుతూ బాగుంటాయి. కాకపోతే కొంచెం డీప్ ఫ్రైస్ అవాయిడ్ చేసేవాళ్ళు ప్యాన్ ఫ్రై చేసుకోవచ్చు. మనకి ఎలాగో నూడిల్స్ కూడా మనకి ఉడికినవే కాబట్టి ఇలా చేసుకున్నా కూడా కొద్దిగా పై లేయర్ అనేది పచ్చితనం అంటూ మనకేం తెలియదు, కొంచెం పైన కొంచెం మనకు క్రంచిగా ఫ్రై అయితే సరిపోతుంది. కొంచెం బ్రెడ్ క్రమ్స్ కూడా యూజ్ చేస్తున్నాం. ఓకే, సో ఇలా అన్ని చేసేసి మనం రెడీ పెట్టేసుకుంటాం. ఇప్పుడు మనము శనగపిండి వేసుకోకుండా ఓన్లీ ఆలు బేస్ తీసుకున్నాం అనుకోండి రాజు గారు, ఎలా ఉంటుంది? తీసుకోవచ్చు, అంటే రెగ్యులర్ గా మనం ఆలు అది తీసుకుంటూ ఉంటాం. సో ఇక్కడ కట్లెట్స్ తో కొంచెం డిఫరెంట్ గా చేస్తున్నాం కాబట్టి అలా శనగపిండి లేకపోతే దానికి ఇందాక చెప్పాను కదా పుట్నాల పప్పు పొడి అయినా కానీ తీసుకోవచ్చు. సో ఆలు తీసుకుంటే మనకి అది కూడా సాఫ్ట్ గా వస్తుంది. లేదు కొంచెం బ్రెడ్ క్రమ్ కూడా వేసుకోవచ్చు, లేదా బ్రెడ్ ఫ్రెష్ బ్రెడ్ మనం మెదిపేసాను అంచులు కట్ చేసి. అంటే కొంచెం ఈ శనగపిండి టేస్ట్ అనేది కూడా అందరికి నచ్చదు కదా, సో అట్లాంటి వాళ్ళకి మనకి ఆలు ఆప్షన్ అయితే ఉంది, కలుపుకోవచ్చు. ఓకే, లేదు కొంచెం టేస్ట్ అనేది డిఫరెంట్ గా కావాలి అంటే ఇలా శనగపిండితో చేసుకోవచ్చు. ఓకే ఓకే రాజు గారు, మీరు రెడీ చేస్తూ ఉండండి, మేము చిట్కా చూస్తాం ఈలోగా. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. డీప్ ఫ్రిడ్జర్ లో ఉంచే ఐస్ ట్రేల పైన కొద్దిగా ఉప్పు చల్లినట్లయితే డీప్ ఫ్రిడ్జ్ లో ఐస్ పేరుకుపోకుండా ఉంటుంది. ఓకే అండి, మరి చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకేనండి. పెనం కూడా హీట్ అయిపోయింది. సో ఈ స్టేజ్ తర్వాత మన చాయిస్, అయితే డీప్ ఫ్రై అని చేసుకోవచ్చు, మనం ప్యాన్ ఫ్రై చేస్తున్నాం. ఈ బ్రెడ్ క్రమ్స్ చుట్టి మనము డీప్ ఫ్రై చేస్తే అదంతా ఇలా వెళ్ళిపోదా రాజు గారు? ఏం వెళ్ళిపోతుంది,
దానికి పట్టాల్సింది పట్టేస్తుందా? ఎస్, మంచి క్రంచీగా వస్తుంది. బ్రెడ్ క్రమ్ మెయిన్ గా దానికోసమే వాడుతుంటారు, మంచి క్రంచీనెస్ వస్తుంది. అవును. అండ్ నాకు అది ఎప్పుడూ ఒక డౌట్ అనమాట, అంటే చాలా పొడి పొడి ఆడుతూ ఉంటుంది కదా. బేసిక్ గా ఆయిల్ అంటే కొద్దిగా వేస్తే ఎలాగో ఆయిల్లో వదులుతుంది, బట్ స్టిల్ ఒక లేయర్ అనేది ఉండిపోతుంది. ఉండిపోతుంది దానికి, అంతే, దానికి స్టిక్ అయిపోతుంది కదండి. సో అది అలాగే ఉండిపోతుంది. ఓకే. సో నూనెతో అండ్ నేను ఇంకా ఈ నూడిల్స్ అంటే ఇటు ఒకటి అటు ఒకటి అలా 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 ఉంటాయేమో అని అనుకున్నాను, కానీ మొత్తం శుభ్రంగా అన్ని ఒక అలా వండి సెట్ అయిపోయాయి. నైస్. సో కొద్దిగా పాన్ ఫ్రై చేసుకునేటప్పుడు మనము ఈ వెజిటబుల్స్ అన్ని ఎలాగో మనము కట్లెట్స్ లాంటి వాటిల్లో వాడేవి ఇలా కార్న్, బఠానీ ఇవే కాబట్టి ఉడికించేసుకుంటాం. వెజిటబుల్స్ తీసుకున్నాం, ఫైన్ గా చాప్ చేసేసుకుంటే సో ఈ వేడికి అది ఉడికిపోతుంది, మగ్గిపోతుంది. కాకపోతే కట్టింగ్ అనేది మీరు చాలా సన్నగా చేస్తారు కదా, అట్లా చేసుకుంటే బెటర్. ఎందుకంటే పెద్దవంటే ఇట్లా చేస్తే మనకి అంత కుక్ అవ్వదు, అంటే చాలా తక్కువ ఇక్కడ హీట్ తగ్గుతూ ఉంటుంది కదా వాటికి. సో ఇక్కడ కూడా కొంచెం కలర్ వచ్చేస్తుంది మనకు. రెడీ అండి. సో ఈ టమాటో చట్నీతో కానీ లేదా టమాటో సాస్ లేదా గ్రీన్ చట్నీ, ఎనీథింగ్ చాయిస్ మనది. ఎస్. కాకపోతే ఇది కొంచెం సాఫ్ట్ గా, నూడిల్స్ కూడా కమ్మగా ఉంటాయి కాబట్టి కొద్దిగా హాట్ అండ్ సోర్ మిక్స్ ఉన్న లాంటివి అయితే బాగుంటాయి కదా. గ్రీన్ చట్నీ కూడా బాగుంటుంది, అంటే కొంచెం పుదీనా ఘాటు అది ఉంటుంది. అవును, పచ్చిమిర్చి ఫ్లేవర్ తగులుతూ. ఓకే, రెడీ. కట్లెట్స్ రెడీ. వావ్, బాగున్నాయి రాజు గారు. చాలా అంటే ఆ క్రిస్పీ టెక్స్చర్ అనేది మనకు తెలుస్తుంది యాక్చువల్ గా టచ్ చేస్తుంటే. ఓకే, నైస్. ఇప్పుడు కార్వింగ్ చూద్దామండి. ఏం కార్వింగ్ చూపిస్తున్నారు రాజు గారు? టమాటోతో ఏలియన్ షేప్ లో చేస్తాం. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఓకే, 2 టొమాటోస్. కొంచెం పెద్ద సైజ్ ది బాడీ వస్తుంది, ఇది హెడ్ వస్తుంది. సో ఇది కొంచెం బేస్ కట్ చేసుకుని, సో ఇది కూడా కట్ చేస్తున్నా. సో ఇక్కడ వచ్చేస్తుందండి. సో టూత్ పిక్తో చిన్నగా హోల్ చేస్తున్నాం ఐస్ పెట్టడానికి. సో దీంట్లో మిరియాలు, సో ఈ చిన్న డాట్ మనకు నోస్ లా వచ్చేస్తుంది. ఓకే ఓకే. సో ఇక్కడ టూత్ పిక్స్ తో ఫిక్స్ చేసేసాలి. ఇలాంటి కార్వింగ్స్ మనం బేసిక్ గా ఎలా అయినా చేసేసుకోవచ్చు, ఎందుకంటే ఏలియన్స్ అనేవి ఎలా ఉంటాయో మనకు తెలియదు కదా, రకరకాల అంటే టీవీల్లో వాటిల్లో చూడటం తప్పితే. ఎస్. సో ఇక్కడ చిన్నగా హోల్డ్ చేసి యాంటీనాస్ కూడా చూపిస్తారు కదా. అవును. సో కరివేపాకు కొమ్మలు తీసుకున్నాం. కరివేపాకు కాడల్లో చక్కగా సన్నగా ఉండేది తీసుకుంటే మనకి. సో ఇటువైపు మనకు కొంచెం లావుగా ఉంటుంది, సిగ్నల్ రిసీవ్ చేసుకుంటాయి. ఓకే. సో బ్రింజాల్ కట్ చేసి హ్యాండ్స్ పెడుతున్నాను. ఓకే అండి, రెడీ అండి. ఓకే.
ఓకే అండి, మరి నూడిల్స్ కట్లెట్ రెడీ. టేస్ట్ చూసే ముందు ఈ కట్లెట్స్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. నూడిల్స్ కట్లెట్ తయారు చేసే విధానం: ముందుగా నూడిల్స్ ఉడికించి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో శనగపిండి, ఉడికించి మెదిపిన పచ్చి బఠానీలు, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, జీలకర్ర పొడి, చాట్ మసాలా, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేతితో కట్లెట్స్ లో వత్తుకుని బ్రెడ్ పౌడర్ లో అద్ది పెనంపై ఉంచి నూనెతో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, నూడిల్స్ కట్లెట్ రెడీ. ఓకే అండి, నూడిల్స్ కట్లెట్ తయారీ విధానం చూసారు కదా. రాజు గారు, చూద్దామా ఎలా ఉన్నాయో ఇవి. ఓకేనండి. నూడిల్స్ ఫ్రై అయితే మనకి ఓ మంచి టేస్ట్ వస్తుంది కదా. ఎస్. సో అలా ఇది కూడా చాలా బాగుంది. పైన కొంచెం క్రంచీగా, లోపల సాఫ్ట్ గా బఠానీ టేస్ట్ అది యాడ్ అయ్యి టేస్టీగా ఉన్నాయి రాజు గారు కట్లెట్స్. సో దీని కాంబినేషన్ గా కంపల్సరీ ఏదైనా సాస్ ఉంటేనే మనకి బాగుంటుంది. ఎందుకంటే ఎక్కువ తింటూ ఉన్నా కొద్దిగా చప్పగా ఉంటుంది కాబట్టి. సో ఏదైనా చట్నీ కానీ లేదా సాస్ కానీ పెట్టేసుకొని తింటే సూపర్ గా ఉంటుంది. నైస్ రాజు గారు, బాగుంది ఐడియా. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఇలా నూడిల్స్ తో కట్లెట్ అనేది బాగుంది వెరైటీగా. సో ఇది కూడా ఒక రకమైన కట్లెట్స్, మీరు కూడా నోట్ చేసుకుని ట్రై చేయొచ్చు. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. లంచ్ బాక్సుల్ని 2 రోజులకు ఒక్కసారైనా నిమ్మ చెక్కతో బాగా రుద్దేసి తోమినట్లయితే లంచ్ బాక్సెస్ వాసన రాకుండా నీట్ గా ఉంటాయి. ఓకే అండి, మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంటలో ఇవాళ వెరైటీ వంటలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే అండి, మరి ఊరించే వంటలు చేయడానికి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీ అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ కూడా రెడీగా ఉంది. సో ఇందులో ఏముందో చూసే ముందు ఫస్ట్ ఇద్దరిని పరిచయం చేసేసుకుందాం. హాయ్ అండి. మీ పేరు? ఉషారాణి. ఉషారాణి గారు, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఒరిస్సా నుంచి వచ్చి. ఒరిస్సా నుంచి వచ్చారా? యాక్చువల్ గా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. సమ్మర్ హాలిడేస్ కా? ఓ నైస్. సో అయితే మీరు ఒరిస్సా నుంచి వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మీ పేరు? నా పేరు శ్రావణి. శ్రావణి గారు, మీరు ఎక్కడి నుంచి? నేను బెంగళూరు నుంచి వచ్చాను. ఇద్దరు డిఫరెంట్ ప్లేసెస్ నుంచి. మీరు సమ్మర్ హాలిడేస్ కి వచ్చారా? లేదు, మా మమ్మీ దగ్గరకు వచ్చాను నేను. అదేలేండి, ఏదో ఒకటి హాలిడేస్. ఓకే సరే, రెడీ. మరి ఇద్దరికైనా పరిచయం ఉందా ఇంతకీ? వదిన మరదలం అవుతాం. వదిన మరదల, మేనమామ కూతురు. ఒకళ్ళు అక్కడ ఉన్నారు, ఒకళ్ళు ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు ఇలా ఇద్దరు ఇక్కడ కలుసుకున్నారు. సరే, ఇది ఏంటంటే మీ మెయిన్ ఇంగ్రీడియంట్ తెలుసా? మీరు అభిరుచి చూస్తూ ఉంటారా? చూస్తుంటాం. సో తెలుసు కదా, మెయిన్ ఇంగ్రీడియంట్ నేను చూపిస్తాను, దాంతో మీరు వంటలు చేయాలన్నమాట. ఓకే. ఇది ఇలా చూస్తుంటే మీకు ఏమైనా ఐడియా వస్తుందా? కాకరకాయ అనిపిస్తుంది. కాకరకాయ ఇంత పొడుగుంటుందా మీ ఊర్లో? మీకు కూడా అలాగే ఏమన్నా పొట్లకాయలాగా. ఓకే సరే, ఇందులో ఏ కాయిందో చూద్దాం. ఏమండి, మరి కాకరకాయ అంటారు ఏంటండి? ఇంత పొడుగు కాకరకాయ, లేకపోతే మేము కాకరకాయని ఒకదాని తర్వాత ఒకటి జాయిన్ చేసామనుకున్నారా? ఏది కాదు, ములక్కాయ. ములక్కాయ ఎందుకు అనిపించలేదు? అంత పొడుగ్గా సన్నగా ఉంటే ఒక రకంగా ఈవిడ కాస్త బెటర్, పోనీ పొట్లకాయ అన్నారు. ఓకే సరే, ఏదైతే ఏమైంది కానీ మొత్తానికి ములక్కాడలు ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్. సో మునక్కాడలు అంటే అందరికీ కూడా చాలా ఇష్టం, టేస్టీగా ఉంటుంది కదా కూర ఏదైనా కూడా. సో మీరిద్దరు లేట్ చేయకుండా ఫాస్ట్ గా థింక్ చేసి నాకు ఏం చేయొచ్చో చెప్తే మనం స్టార్ట్ చేసేద్దాం. సో మీరేం చేస్తారు? మునక్కాడ పన్నీర్ మసాలా కర్రీ. పన్నీర్ యాడ్ చేస్తున్నారు. సో నార్త్ లో పన్నీర్ ఎక్కువ వాడుతుంటారు కదా, మీరు మునక్కాడలో కూడా వాడేసారా? వెరీ గుడ్. మీరేం చేస్తారు? మునక్కాడ కొబ్బరి పాలకూర. మునక్కాడ కొబ్బరి పాల కాంబినేషన్ లో కూర. ఓకే, సో బాగున్నాయి రెండు కూడా డిఫరెంట్ కాంబినేషన్. సో ఫస్ట్ ఎవరు చేస్తారు? నేను చేస్తాను. మీరు చేసేస్తారా? ఓకే ఓకే. మరి మునక్కాడ పన్నీర్ మసాలా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. మునక్కాడ పన్నీర్ మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగి ఉడికించిన మునక్కాడలు 2, వేయించిన పన్నీర్ అరకప్పు, తరిగిన ఉల్లిపాయ 1, కారం తగినంత, ఉప్పు తగినంత, జీలకర్ర 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, గసగసాలు 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు 1/2 కప్పు, టొమాటో పేస్ట్ అరకప్పు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. ఉషారాణి గారు, స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. ఓకే. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫస్ట్ జీలకర్ర. ఓకే. సో ఇందులో పోపు ఓన్లీ జీలకర్ర? అవును. నెక్స్ట్ ఆనియన్ లైట్ గా ఫ్రై అయిన తర్వాత ఓకే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం.
నెక్స్ట్ పసుపు, మిర్చి, తర్వాత టమాటో పేస్ట్ చేస్తాం. ఓకే. ఓకే. నెక్స్ట్ అండ్ నెక్స్ట్ ఈ గసాలు కాజు కొంచెం లైట్గా ఫ్రై చేసి పేస్ట్ చేశాను. గసగసాలు, జీడిపప్పు వేయించేసి ఫ్రై మొత్తం వేసేస్తాం. మొత్తం వేసేస్తాను. ఓకే. ఓకే. ఎన్నాళ్ళైంది మీరు ఒరిస్సా వెళ్ళి? 3 years అయిందండి. రీసెంట్ గా వెళ్ళారా? రీసెంట్గా వెళ్ళాం. యాక్చువల్గా మా అత్తగారిది పత్తికొండ, మా వారి ప్రొఫెషన్ మీద అక్కడికి వెళ్ళాను నేను. ఏం చేస్తుంటారు మీ వారు? టెలికామ్ ఇంజనీర్. ఓకే. మీరు కూడా ఏమైనా వర్కింగా? లేదండి, హౌస్ వైఫ్. ఏం పేరు మీ వారి పేరు? కృష్ణ సుమంత్. కృష్ణ సుమంత్. సో అలా మీ వారిలో ఎటు తిరిగితే మీరు కూడా అటు వెళ్ళాలి కదా? అటు వెళ్ళాలి. యాక్చువల్గా తను ఇప్పుడు ప్రాజెక్ట్ వర్క్ మీద సౌత్ ఆఫ్రికా వెళ్ళారు 6 months. అందుకని మీరు ఇటు వచ్చేసారా? ఛాన్స్ దొరికిందే ఆలస్యం. నైస్. ఓకే. నెక్స్ట్ నాకు ఒక చిన్న బాబు, 2 years old. 2 years old. ఏంటి పేరు? సౌమిత్. సౌమిత్. ఇప్పుడు మీ అబ్బాయి మీరు హాలిడేస్ ఎంజాయ్ చేస్తారు? బాగా ఎంజాయ్ చేస్తున్నారు మా వారు లేకుండా. మీ వారు లేకుండా. ఓకే. ఇందులో కొంచెం మిర్చి పౌడర్, సాల్ట్, ఓకే. అండ్ నెక్స్ట్ గరం మసాలా పౌడర్. ఇప్పుడు కొంచెం పన్నీర్ వేస్తాం. వేయించేసిన పన్నీర్. వేయించిన పన్నీర్. ఓకే. కాస్త వాటర్ వేస్తాం. చాలా కొంచెం చాలా. సో ఆ ఒరిస్సా చుట్టుపక్కల అన్ని మంచి మంచి టెంపుల్స్ అవి ఉన్నాయి, అన్ని చూసేసారా? ఆల్మోస్ట్ కవర్ అయ్యాయండి. ఆల్మోస్ట్ కవర్ అయ్యాయి. వెరీ గుడ్. సో ఇలా హాలిడేస్కి వచ్చినప్పుడు ఇలా కజిన్స్ అందరు కలిస్తే బాగుంటుంది కదా? చాలా బాగుంటుంది. నెక్స్ట్ మునక్కాడ వేస్తాం. ఉడికించేసిన మునక్కాడ కాస్త సాల్ట్ వేసేసి ఉడికించాం. ఓకే. సో వెరైటీస్ అన్ని ట్రై చేస్తుంటారా అండి ఉషా గారు? నాకు బాగా ఇంట్రెస్ట్ అండి వెరైటీస్. మీరు చేసినవన్నీ మీ ఏం వంకలు పెట్టకుండా తినేస్తుంటారా లేకపోతే? లేదేం వంకలు పెట్టారు, ఎప్పుడు నా మీదే ప్రయోగాలు అంటుంటారు. ఇంకా ఒకళ్ళే ఉంటే ఏం చేస్తారు? ఇంకా మీ బాబు ప్రయోగాలని తట్టుకునేంత వయసు రాలేదు. వాళ్ళకు వయసు వచ్చిన తర్వాత మీరు అప్పుడు రెడీ అవ్వాలన్నమాట, వాళ్ళు అడిగేవన్నీ చేసి పెట్టారు. ఎందుకంటే పిల్లలు చాలా చూజీగా అయిపోయారు. ఇంటికి వచ్చిన వాళ్ళు చెప్తూ ఉంటారు కదా, 3 ఏళ్లకే మా అబ్బాయి అది తినడండి, మా అబ్బాయి ఇది అడిగాడు అని. మా వాడు 2 years తిన్నాడు. అంతేనా? సాల్ట్ కొంచెం తక్కువైనా తిన్నాడు. అబ్బో చాలా. ఇప్పుడు కాస్త కరివేపాకు వేస్తాం. సో మనకి ఎలాగో కాస్త మూత పెట్టి కొంచెం వాటర్ వేసి కొంచెం చాలా కాసేపు మూత పెట్టి ఉడికించేస్తాం. మునక్కాళ్ళు ఉడికినవే కాబట్టి కొద్దిగా ఫ్లేవర్స్ అన్ని దానికి పడితే సరిపోతుంది. అన్ని వేసేసారా? అన్ని వేసి ఏంటో టకటక అన్ని వేసేసారు. సో చూసుకోండి ఏమన్నా బ్యాలెన్స్ ఉన్నాయేమో. లేదు, ఏం లేదుగా? ఏం లేదు. ఓకే, వెయిట్ చేద్దాం. ఓకే, సో చూద్దామా. ఆయిల్ అంతా కూడా చక్కగా పైకి వచ్చేసింది. యాక్చువల్గా మనకి మునక్కాడలు అంటే ఇలా మగ్గిస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది కదా గ్రేవీకి అంతా. అవునండి. ఇక్కడ మనకి పన్నీర్ కి కూడా ఆ టేస్ట్ అనేది పడుతుందేమో కొద్దిగా, మునక్కాయ టేస్ట్ అనేది. మునక్కాయ టేస్ట్. ఓకే, కాస్త డిఫరెంట్ గా ఉందనిపించింది. ఉంది యాక్చువల్గా. కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తాం. ఓకే, ఫ్రెష్ క్రీమ్. ఓకే, ఓకే అండి, మరి ఒక 1 minute దాకా క్లోజ్ చేస్తాం. మూత పెట్టేద్దామా? చూద్దామా ఉషా గారు? చూద్దామండి. రెడీ అయిపోయింది. రెడీ. ఆఫ్ చేసేనా? ఆఫ్ చేసేయండి. కొంచెం గార్నిషింగ్ కొత్తిమీర. ఒక పక్కన అలా పడేసారు దాన్ని.
ఈ పక్కన 3 మునక్కాళ్ళు ఉన్నాయి, ఆ పక్కన అది పడేసారు. కొంచెం జీడిపప్పు, ఓకే. ఫ్రెష్ క్రీమ్. ఓకే అండి గీత గారు, మునక్కాడ పన్నీర్ మసాలా కర్రీ రెడీ. బాగుందండి చూడడానికి అయితే చక్కగా. Thank చూద్దాం you. టేస్ట్ ఎలా ఉందో. ఓకే అండి, మరి వేడివేడిగా మునక్కాడ పన్నీర్ మసాలా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మునక్కాడ పన్నీర్ మసాలా తయారు చేసే విధానం. ముందుగా జీడిపప్పు, గసగసాలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, పచ్చిమిరపకాయలు, టొమాటో పేస్ట్ వేసి వేగనివ్వాలి. దీనిలో జీడిపప్పు, గసగసాల పేస్ట్ వేసి మరి కాస్త వేగాక కారం, ఉప్పు, గరం మసాలా, వేయించిన పన్నీర్ ముక్కలు వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత ఉడికించిన మునక్కాడలు, కరివేపాకు వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. చివరిగా కొత్తిమీర, ఫ్రెష్ క్రీమ్ వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. అంతే, మునక్కాడ పన్నీర్ మసాలా రెడీ. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. లెదర్ బ్యాగుల్ని అరటి తొక్కతో రుద్దేసి ఆ తర్వాత పొడి బట్టతో దాన్ని తుడిచేసినట్లయితే ఆ బ్యాగ్స్ పైన ఉండే మురికి గాని మరకలు గాని తొలగిపోయి బ్యాగ్స్ కొత్త వాటిలా తళతళ మెరుస్తాయి. ఓకే, మునక్కాడ పన్నీర్ మసాలా తయారీ విధానం చూసారు కదా. సో శ్రావణి గారు రెడీయా? రెడీ. మీరు మునక్కాడ కొబ్బరి పాలకూర అన్నారు కదా. ఓకే, మరి మునక్కాడ కొబ్బరి పాలకూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మునక్కాడ కొబ్బరి పాలకూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగి ఉడికించిన మునక్కాడలు 2, కొబ్బరి పాలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 2, గసగసాలు 2 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు, నిమ్మరసం 1/2 టీ స్పూన్, జీడిపప్పు 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చి కొబ్బరి తురుము కొద్దిగా, ఉప్పు తగినంత, కారం తగినంత, ధనియాలు 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్. ఓకే, శ్రావణి గారు స్టార్ట్ చేద్దామా? ఆయిల్ వేస్తున్నాను కొంచెం. ఓకే. జీలకర్ర, కొంచెం కరివేపాకు. అబ్బో ఆగండి, కరివేపాకల గబుక్కున వేసేయకూడదు, కొంచెం నన్ను ప్రిపేర్ చేయాలి. తర్వాత ఆనియన్స్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం. మీకు కొత్తగా పెళ్ళైందా? అవును. నాకు ఎలా తెలిసిందో చెప్పండి. చెప్పండి మీరే. అలా తెలిసిందంతే. అయితే బెంగళూరు రీసెంట్ గా వెళ్ళారా? 1.5 year. 1.5 years. మీరేమన్నా అక్కడ వర్కింగా లేకపోతే హౌస్ వైఫ్? మీ వారు ఏం చేస్తుంటారు? తను హనీవెల్లో సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్. పేరు? రాజేష్. రాజేష్. ఇది గసగసాలు, జీడిపప్పు పేస్ట్. గసగసాలు, జీడిపప్పు, ధనియా కొంచెం పౌడర్, ధనియాలు. సో గసగసాలు, జీడిపప్పు పేస్ట్ చేసేసి అందులోనే ధనియాలు కూడా కలిపేసారా? ఎందుకు తర్వాత కలుపుకోవచ్చుగా పౌడర్ మామూలుగా? ఇలా వేస్తే టేస్ట్ వస్తుందని కొంచెం. అంతేనా? ఓకే. సో వంటలన్నీ వచ్చేసాయండి పూర్తిగా? పూర్తిగా రావు, కొంచెం కొంచెం వస్తాయి. కొద్ది కొద్దిగా. సో ఇంకా స్టిల్ నేర్చుకుంటున్నారు అనమాట 1.5 year లోంచి. అప్పటి నుంచి ఎన్ని వంటలు నేర్చుకున్నారు? ఏదో కొన్ని అలా నేర్చుకున్నాను. ఫిక్స్డ్ గా కొన్ని రెసిపీస్ పెట్టేశారా ఏమిటి? అంటే వచ్చినంత వరకు చేసేస్తాను. రాకపోతే మమ్మీకి పొద్దున్నే ఫోన్ చేసి ఎలా చేయాలి అని అడుగుతాను. ఓహో, మీ మమ్మీని ఎందుకు ఇబ్బంది పెడతారు? చక్కగా అభిరుచి చూస్తుండండి. మేమేంటంటే ఎలాగూ రేపు మేము చేయబోయే వంటలవి కూడా ఈ రోజే ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తాం కాబట్టి ప్రాబ్లం లేదు. మీరు చక్కగా రెడీగా ఉంచుకున్నారంటే. కాకపోతే మీ వారు పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళిపోతారు కాబట్టి ఆ టైంకి కష్టం. అవి నెక్స్ట్ డే కొన్ని వస్తాయి. కొద్దిగా చిక్కగా తీసారనమాట కొంచెం. వాటర్ ఏమైనా కావాలా? కొంచెం ఉప్పు, కారం వేయండి. చూడండి కలర్ఫుల్ గా ఉంటుంది కర్రీ. ఏమిటి అది? వేయాల్సింది కూడా వేయలేదుగా మీరు. సరిపోతుందిలేండి. అయినా భయపెట్టామా ఇద్దరం? ఇద్దరిది ఒకటేసారి రియాక్షన్ వచ్చింది చూసారా? కొన్ని వాటర్ వేయడం కూడా. సో ఉప్పు వేసారు, కారం వేసారు, పసుపు వేసారు. అవును, కొంచెం కొంచెం. కొద్దిగా వాటర్ వేసాం. కొంచెం కొంచెం వేసుకుని ఇంకొద్ది కావాలా? చాలు. ఇప్పుడు మేమిద్దరము ఆ రియాక్షన్ ఇచ్చి ఉండకపోతే మీరు ఆ ఉప్పు అంతా వేసేసేవాళ్ళ? మోస్ట్లీ వేసేసేదాన్నేమో. వేసేసేవాళ్ళేమో. మూత పెట్టి
సో ఇప్పుడు ఇది కొద్దిగా గ్రేవీ కొంచెం దగ్గరగా అయితే మనం నెక్స్ట్ మునక్కాడ మునక్కాడ. వేసుకోవచ్చు. సో ఆల్రెడీ మునక్కాడలు మీరు కూడా ఉడికించి పెట్టారు. కొంచెం సాల్ట్ వేసి ఉడికిచ్చేసాను. ఓకే, సో ఇప్పుడు అది యాడ్ చేసుకుంటే మనకి ఇంకా అయిపోయినట్టేనా? కొత్తిమీర వేయాలి. అబ్బా, కొత్తిమీర ఏదో అరగంట సేపు దాని ఉడకాలన్నట్టుగా. నైస్. సో ఇలాంటివి కొద్దిగా మనకి చపాతీలు లాంటి వాటిల్లో బాగుంటాయేమో కదా. బాగుంటుంది. సో ఉడికించిన మునక్కాడలు. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. ఇంకొక 2 minutes మూత పెట్టి. ఓకే, నైస్. శ్రావణి గారు చూద్దామా? ఓకే, అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు కొంచెం పచ్చి కొబ్బరి వేసేసి తీసేస్తాం. ఓకే. కొత్తిమీర, కొంచెం లెమన్, నిమ్మ జ్యూస్, మనం స్పూన్తో కలిపి తిందాంలేండి. ఇప్పుడు అంత పెద్ద గిరుడుతో ఎందుకు, పాపం అది పక్కన పడిపోతుంది మళ్ళీ. జీడిపప్పు. సో రెడీ మునక్కాడ కొబ్బరి పాలకూర. నైస్. ఓకే అండి, మరి వేడివేడిగా మునక్కాడ కొబ్బరి పాలకూర కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మునక్కాడ కొబ్బరి పాలకూర తయారు చేసే విధానం: ముందుగా జీడిపప్పు, గసగసాలు, ధనియాలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో జీడిపప్పు, గసగసాల పేస్ట్ వేసి కొబ్బరి పాలు పోసి కారం, ఉప్పు, పసుపు వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత ఉడికించిన మునక్కాడలు, కొత్తిమీర వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. చివరిగా పచ్చి కొబ్బరి తురుము వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీర, నిమ్మరసం వేసి సర్వ్ చేసుకుంటే మునక్కాడ కొబ్బరి పాలకూర రెడీ. ఓకే అండి, మరి మునక్కాడతో 2 వెరైటీ వంటలు రెడీగా ఉన్నాయి. ఇంకా లేట్ చేయకుండా టేస్ట్ చూసేస్తాము. సో రాజు గారు, ఒకటేమో పన్నీర్ కాంబినేషన్ లో, ఇంకోటేమో కొబ్బరి పాల కాంబినేషన్ లో. ఓకే, సో టేస్ట్ చూద్దామా? ఓకేనండి. సో ఫస్ట్ పన్నీర్ చూసేద్దాం. ఓకే. ఎందుకు ఇలా జరిగింది? ఓకే, నెక్స్ట్ వంట. బాగుందండి. థ్యాంక్ యూ. ఎందుకు నవ్వుతున్నారు? ఎందుకు నవ్వారు చెప్పండి. ఇప్పుడు బాగుందన్నారు కదా. బాగుంటే బాగుందని అంటాం, ఇంకేమంటాం. సో రాజు గారు, మొత్తానికి 2 కూడా వెరైటీ కాంబినేషన్ లో చేశారు. అవునండి. సో ఎలా ఉన్నాయి మునక్కాడతో వంటలు? ఇద్దరు కూడా బాగానే చేశారు. బట్ చిన్న చిన్న పొరపాట్లు. పన్నీర్ కాంబినేషన్లో కూడా అంటే ఇలా మునక్కాడతో చేసుకోవడం చాలా బాగుంది. అలాగే ఇలా కొబ్బరి పాలు. సో 2 కూడా కొంచెం టేస్టీగా ఉన్నాయి. మంచి డిష్లు చేశారు. సో ఉప్పు అనేది కొంచెం అదే కదా రివర్స్ లో అయింది ఏంటో ఇక్కడ. ఓకే, సో పన్నీర్ కాంబినేషన్ లో కొంచెం ఉప్పు బాగా ఎక్కువ అయింది. బాగా ఎక్కువ అయిపోయింది. ఏమిటి ఉషా గారు, ఆవిడ చేసేటప్పుడు ఇద్దరం అరిచాము, మరి మీరు చేసేటప్పుడు ఏమిటో నేను చేసేటప్పుడు ఎవరు అరవలేదు, అదే ప్రాబ్లం. అంటే మీరు గబగబా 3 రోజులు 4 సార్లు వేసేసినట్టున్నారు. ఓకే, సో అయితే ఈరోజు పాలకూర. శ్రావణి గారు విన్నారు అనమాట. కంగ్రాట్స్ అండి. మొత్తానికి మేమిద్దరం అని అరిచేటప్పటికి మీరు ఆపారు, ఆవిడ దగ్గర ఏమో వేసేసారు. సో మొత్తానికి అలా మీరు విన్నర్ అయిపోయారు ఈ రోజు ఊరించే వంటలో. ఓకే, సో బాగుంది. మంచి పాలకూర అంటే కొబ్బరి పాలతో చేయటం అనే ఐడియా. సో మీకు ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్ అండి. వెల్కమ్. ఇలా ఉషారాణి గారు, మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ. వెల్కమ్. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా చక్కగా మునక్కాడతో 2 వెరైటీ వంటలు మాకు చేసి చూపించినందుకు. థ్యాంక్ యూ. ఓకే అండి, మరి ఊరించే వంటలను చూసారు కదా. మరి మీరు మా షోలో పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఇంకొక చిట్కా చూద్దాం.
ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. చపాతీ పిండి కలిపేటప్పుడు అందులో కొద్దిగా పాలమీగడ కూడా వేసి కలిపినట్లయితే చపాతీలు మరింత మృదువుగా ఉంటాయి, టేస్టీగా కూడా ఉంటాయి. ఇవాళ 4 వంటల్ని చూసారు కదండి. మరి ఈ రోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఈ రోజు వంటలు పిండి వంటల్లో చూసిన కర్రపెండలం కుర్మాలోని పోషకులు ఏంటో తెలుసుకుందాం. కర్రపెండలం చక్కగా స్టార్చ్ ఎక్కువ ఉన్న దుంపకూర అండి. దానికి తోడుగా పెరుగు, గసగసాల పేస్ట్, కొబ్బరి. బాగుందండి. ఒక్క విషయం ఏంటంటే కొబ్బరి మనం కాస్త తగ్గించి గసగసాలు పెరుగు ఎక్కువ వేసుకున్నాం అనుకోండి, క్యాలరీ గురించి కూడా మనకు ఆలోచన లేదు. చాలా మంచిగా సింపుల్గా లో క్యాలరీలో మనం, అంటే మరీ లో క్యాలరీ కాదు, మీడియం క్యాలరీలో మనం ఈ డిష్ ట్రై చేసుకోవచ్చు. నెక్స్ట్ స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన నూడిల్స్ కట్లెట్ చాలా వెరైటీగా ఉంది. మార్కెట్ చేసేవి మసాలా ఆల్రెడీ యాడ్ చేసినవి కాకుండా మనం నూడిల్స్ ఫ్రెష్గా తీసుకొని తర్వాత దాంతో పచ్చి బఠానీలు, బ్రెడ్ పౌడర్ అండ్ శనగపిండితో మనం చేసుకుంటే నిజంగా ఇట్స్ అ గుడ్ స్నాక్ అని చెప్పచ్చు. సో ఏదైనా ఆ స్టైల్లో, అంటే ఆ నేటివ్ స్టైల్లోకి మనం వెళ్ళిపోవాలి. అంతెందుకు, మనం చేసే డిషెస్ కాకుండా వేరే స్టేట్లో ఏ డిషెస్ చేసుకున్నా కూడా, నార్త్ ఇండియాలో చేసుకునేవి కూడా ఇప్పుడు వాళ్ళు పన్నీర్ కొనరండి. పంజాబీస్ కానీ రాజస్థానీస్ కానీ కొనరు. వాళ్ళకి అది చాలా సులువైన విషయం దాన్ని ప్రిపేర్ చేసుకోవడం. మనకు అలా కాదు, మనం దాన్ని కొనుక్కొని వాడుకుంటాం. అప్పుడు మనకు అది ప్రాసెస్డ్ ఫుడ్ అయిపోతుంది. అదే మనం తయారు చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకు అది చాలా హెల్తీ ఫుడ్గా కూడా ఉంటుంది. బట్ నూడిల్స్ ఇప్పుడు మనం తయారు చేయలేము. సో దాని బదులుగా ఇలా మార్కెటెడ్ డైరెక్ట్గా మసాలాతో వచ్చేది కాకుండా, ఆ మార్కెట్ చేసినవి కాకుండా ఇలా రా నూడిల్స్ తీసుకొని ట్రై చేస్తే బాగుంటుంది. ఇక ఊరించే వంటలో చూసిన ములక్కాడ కొబ్బరి పాల కూర, అలాగే ములక్కాడ పన్నీర్ మసాలా. ములక్కాడ కొబ్బరి పాల కూరలో ములక్కాడ ఎక్సలెంట్ అండి. అందులో మనం క్వాంటిటీలో కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. హ్యూజ్, అంటే ఎక్కువ క్వాంటిటీస్లో తింటే కూడా మంచిది. సో దట్స్ పర్ఫెక్ట్. ఇప్పుడు కొబ్బరి పాలు మంచిదే, కానీ కొబ్బరి పాలు మనం ప్రత్యేకించి ఒక లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకోవాలి. కానీ ఇందులో మసాలాలు, అంటే ఇందులో వేసిన మిక్స్లో జీడిపప్పు, తర్వాత కొబ్బరి, పచ్చి కొబ్బరి కూడా ఉందండి. అట్ ద సేమ్ టైం గసగసాలు అండ్ ధనియాలు ఉన్నాయి. సో కొబ్బరి పాలు, కొబ్బరి అండ్ జీడిపప్పు మూడిట్లో కూడా ఫ్యాట్ ఉంటుంది కాబట్టి అది కొంచెం మనం బ్యాలెన్స్ చేసి చేసుకోవాలి. ములక్కాడ కొబ్బరి పాలు వరకు 100% ఓకే. ఈ మసాలాలు మనం అటు ఇటుగా ఎక్కించి కొంచెం తగ్గించి వాడుకుంటే బాగుంటుంది. ములక్కాడ పన్నీర్ మసాలాలో ములక్కాడ పన్నీర్, అగైన్ ఈ కాంబినేషన్ కూడా మనకు మన బ్యాలెన్స్ డైట్కి యూస్ఫుల్గా ఉంటుంది. అంటే ప్రోటీన్ సోర్స్ అనేది పన్నీర్ కాబట్టి. అండ్ ఇందులో చక్కగా వాళ్ళే మ్యాచ్ చేశారు, అంటే గసగసాలు, తర్వాత కాజు అండ్ టమాటాలు. సో మనకు క్యాలరీ కూడా పెద్ద ఎక్కువగా ఉండదు. బట్ కాజులు వంటల్లో వాడుకోవడం మనం కొంచెం లిమిట్ చేసుకుంటే, అంటే కూరల్లో మసాలాల్లో వాడుకోవడం తగ్గించుకుంటే మంచిది. ఎందుకంటే జస్ట్ పిడికడంతా మనకు హై క్యాలరీ అయిపోతుందండి. పిడికడు తీసుకుంటేనే మనకు సరిపోతుంది అసలు. అలాంటిది మనం ఇలా రుబ్బుకొని మసాలాలా చేసేటప్పుడు డెఫినెట్గా క్యాలరీస్ ఎక్కువ యాడ్ చేస్తూ ఉంటాం. సో ప్రత్యేకించిన సందర్భాలలో తప్పితే మనం ఎంత తక్కువ తీసుకుంటే ఈ పేస్ట్లు అవి కూరల్లో వాడుకుంటే అంత మంచిది. ఈరోజు మీరు చూసిన వంటకాలన్నీ చాలా డిఫరెంట్గా ఉన్నాయండి. బట్ మనం కొన్ని చేంజెస్ చేసుకుంటూ అటు ఇటు దాన్ని తయారు చేసుకుంటే మరింత పోషక విలువలు పెంచిన వాళ్ళం అవుతాము. సో ఆ తగిన చేంజెస్ నోట్ చేసుకొని ట్రై చేస్తే బాగుంటుంది. మా స్టూడియోకి వచ్చి ఊరించే వంటలో పార్టిసిపేట్ చేసే అవకాశం రాని ప్రేక్షకులు మీకు తెలిసిన ఒక మంచి వంటని మాకు ఈమెయిల్ ద్వారా గానీ లేదా లెటర్ ద్వారా గానీ రాసి పంపించండి. అలా రాసి పంపించినందుకు కూడా మీకు ఒక మంచి బహుమతి ఉంటుంది. రాజుగారు ఈరోజు కర్రపెండ్లంతో ఒక వెరైటీ డిష్ చూపించారు. కర్రపెండ్లం కుర్మా అనేది మనము జనరల్ గా ఎప్పుడు చేసుకోం కదా, కర్రపెండ్లం వాడకమే తక్కువ. సో దాంతో ఇలా కుర్మా అనేది రెసిపీ కొత్తగా ఉంది. అండ్ నూడిల్స్ కట్లెట్ కూడా చాలా బాగుంది రాజుగారు. సో వెరైటీగా ఉన్నాయి రెండు వంటలు కూడా. సో చూసారు కదండి వాటి వంటల్ని. మరి మీరు కూడా ట్రై చేయండి. అలాగే మా ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ ఎంటీఆర్ మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్,
ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపురా, బెంగళూరు 560047. ఓకే, మరి ఇది వాళ్ళ మన ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మీరు మెచ్చే మరిన్ని టేస్టీ వంటలతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.